అధికార దాహంతో సూపర్ 6 హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే కాకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఘాటుగా లేఖ రాశారు. సారాంశం ఇలా ఉంది. మోసాల ముఖ్యమంత్రి, అబద్దాల చక్రవర్తి చంద్రబాబు నాయుడు అధికార దాహం కోసం సూపర్ 6 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తివేయడం మీలాంటి సీనియర్ రాజకీయవేత్తకు తగునా అని చంద్రబాబు ప్రశ్నించారు. సూపర్ 6 హామీల గురించి తలుచుకుంటే భయమేస్తుందని, సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటన్నారు. హామీలు అమలుకు కోట్లాది రూపాయల నిధులు కావాలన్న సంగతి ముందు మీకు తెలియదా? తెలిసి కూడా అబద్దాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారని చంద్రబాబును ముద్రగడ సూటిగా ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు గుర్తు రాకుండా ప్రజల దృష్టిని మార్చడానికి తిరుపతి ప్రసాదం పైన, రెడ్ బుక్ పైన, అరాచకం పైన, తప్పుడు పోస్టింగ్ల పైన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఇచ్చిన హామీలు గుర్తుకు రాకుండా చేయడమే కాకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య అని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. ఈ మధ్య రోడ్లు వేయడానికి నిధులు లేవని పీపీపీసీ పద్ధతిలో రోడ్లు వేయడానికి నిర్ణయం తీసుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. ఇప్పటికే వాహనదారులు ఎంవీ ట్యాక్స్ రూపంలో లక్షలాది రూపాయలు కడుతున్నారని, మళ్ళీ పీపీపీ పద్ధతిలో తోలు తీసే ట్యాక్స్ కట్టించుకోవడం న్యాయమంటారా అని చంద్రబాబును ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పీఠం కూడా పీపీపీ పద్ధతిలో చేస్తే మీ పేరు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటారన్నారు. ఇప్పటికైనా సూపర్ 6 హామీలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడడం, ప్రత్యేక హోదా అమలుకు కృషి చేయాలి కానీ అమాయకులను జైల్లో పెట్టి కొట్టించడం మంచి పద్ధతి కాదని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. మ్యాటర్ అంతా ఫస్ట్ భాగంలోనే వస్తుంది సార్. ఈ సైజు టైప్ చేసిన సైజు 20 విమర్శించారు.